డిఎస్సి ఏవైతే కాల్ లెటర్స్ పిలిచారో చాలామందికి ఓపెన్గా మెరిట్ ఉన్న వాళ్ళకి ఎంత శాతం మార్క్స్ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ధీమాగా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు కాల్ లెటర్స్ రాలేదు. ఎందుకు కాల్ లెటర్ రాలేదని చెప్పేసి డిఎస్సి జరుగుతున్నట్టు కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ కాల్ లెటర్స్ పంపించడం జరిగింది, మెరిట్ ఉన్న వాళ్ళు కాల్ లెటర్లు పంపించాం అంటున్నారు. సో ఓకే, ఎలా పంపించారు అని ఆరా తీసినట్లయితే ఈ మెరిట్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళు మెరిట్లో వచ్చినట్లయితే ఆ మెరిట్లో వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వాలి కదా, అలా కాకుండా వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో కలుపుతున్నారు. అలా కలపడం వల్ల ఎవరైతే చివరిలో ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు. అలాంటి బాధ్యతలు వీళ్ళంతా కూడా. సో ఎవరి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి. ఓపెన్లో అందరికీ ఛాన్స్ ఉంది. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ రిజర్వేషన్ ఇస్తున్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కింద కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. అందరూ రిజర్వేషన్ పొందుతున్నప్పుడు ఇంకా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్లో చేయాలి. రిజర్వేషన్ కేటగిరీ సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వాలి. అదే మా డిమాండ్.